కర్కాటక రాశి వార్షిక రాశిఫలం 2026 కర్కాటక రాశిఫలం 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై ఎలాంటి సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. 2026 రాశిఫలం ప్రకారం ఈ సంవత్సరం మీకు శుభవార్త, ఆనందం, సవాళ్లు మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి 2026 అనేక అవకాశాలను తెస్తుంది. కుటుంబ వాతావరణం విషయానికొస్తే ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. ఈ సంవత్సరం కెరీర్ స్థిరత్వం ఉంటుంది. మీ ప్రేమ జీవితంలోకి కొత్త భాగస్వామి ప్రవేశించవచ్చు. కర్కాటక రాశిఫలం 2026లో జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై కనిపించే సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వివరంగా అన్వేషిద్దాం. జనవరి 2026 కోసం కర్కాటక రాశిఫలం. కర్కాటక రాశిఫలం జనవరి నెల కర్కాటక రాశిఫలం. కర్కాటక రాశివారికి మిశ్రమ నెల అవుతుంది. ముఖ్యమైన పనులలో అనవసరమైన జాప్యాలు జరిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు తొందరపాటు నిర్ణయాలను నివారించండి. మీ పనిలో ఇతరుల ప్రభావం నుండి దూరంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు. జలుబు మరియు జ్వరాలు వంటి సమస్యలను నివారించడానికి ప్రయత్నించండి. మంచి సమతుల్య ఆహారం తీసుకోండి మరియు క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయండి. మీ ఆర్థిక ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆస్తి విషయాలకు సంబంధించిన వివాదాలు పెరగవచ్చు, కాబట్టి వాటిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. పనిలో ప్రణాళికాబద్ధంగా పనిచేయడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ సామర్థ్యాలకు అనుగుణంగా మీ పనిని వివరించడంపై దృష్టి పెట్టండి మరియు ప్రభావంతో ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ భావోద్వేగాలను సానుకూలంగా ప్రసారం చేయండి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కొంటారు, కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోండి. బయటి వ్యక్తుల జోక్యం వైవాహిక సమస్యలను పెంచుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి 2026 కోసం కర్కాటక రాశి వార్షిక జాతకం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఒక సవాలుతో కూడిన నెల. మీ సమస్యలు తీవ్రం కావనివ్వకండి మరియు వాటిని త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు, కాబట్టి మీ ఆహారంలో నియంత్రణ పాటించండి మరియు ఒత్తిడిని నివారించండి. మీకు డయాబెటిస్ వంటి వైద్య పరిస్థితులు ఉంటే ప్రత్యేక జాగ్రత్త వహించండి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఆర్థిక విషయాలకు ఎక్కువ శ్రద్ధ అవసరం. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రియమైన వారితో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలి, ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా ఫలిస్తుంది. రాజకీయాలు మరియు దౌత్యం ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో ఉంటే ఈ నెలలో మీరు మంచి లాభాలను చూడవచ్చు. మీ ప్రేమికుడితో అపార్థాలు సాధ్యమే, కాబట్టి ప్రేమ సంబంధాలలో జాగ్రత్త అవసరం. సంభాషణల సమయంలో మీ మాటలను నియంత్రించుకోండి, లేకుంటే సంబంధం బెడిసికొట్టవచ్చు. భార్యాభర్తల మధ్య భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఈ నెల ప్రేమ మరియు ప్రేమతో నిండి ఉంటుంది. కర్కాటక రాశి జాతకం మార్చి 2026 మార్చి నెల కర్కాటక రాశి వారికి చాలా మంచి నెల. మీ ముఖ్యమైన పనికి ఆటంకం కలిగించే అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి మరియు మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు వివాదాస్పద విషయాలను నివారించాలి. ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు ఊహించబడవు, అయితే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ముఖ్యం. మీ పొదుపు పెరుగుతుంది మరియు కొత్త ఆదాయ వనరులు తెరుచుకునే అవకాశం ఉంది. ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ఈ నెల చాలా శుభప్రదం.
ఈ విషయంలో చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జీవనోపాధి రంగంలో ఉన్నవారు లాభాలు మరియు పురోగతిని చూస్తారు. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు విజయం సాధిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా ఊహించని లాభాలను చూస్తారు. ప్రేమ సంబంధాలలో కొత్త మలుపు రావచ్చు, కాబట్టి మీ మాటలను నియంత్రించుకోండి. వైవాహిక జీవితంలో విభేదాలు ఉద్రిక్తతను పెంచుతాయి, కానీ నెలాఖరు నాటికి వైవాహిక ఆనందం పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల పురోగతితో కూడుకున్న నెల. ఆలోచనాత్మక పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలో ఒక మతపరమైన కార్యక్రమం జరిగే అవకాశముంది. సుదూర ప్రయాణానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలను విస్మరించవద్దు. మీ చర్మం మరియు కడుపు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు జంక్ ఫుడ్ మానుకోండి. మీ ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా మెరుగుపడుతుంది, అయితే మీరు ఈ విషయంలో మరింత సున్నితంగా మరియు ఆలోచనాత్మకంగా ఉండాలి. మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. స్నేహితుల మద్దతు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. పనిలో మెరుగుదలలు ఉండే అవకాశముంది మరియు ఉన్న సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో పాల్గొన్న వారు ప్రణాళికాబద్ధమైన పని నుండి ప్రయోజనం పొందే అవకాశముంది. మీరు మీ ప్రేమ సంబంధాలలో కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. మీరు ఒక స్నేహితుడితో కలిసి అందమైన గమ్యస్థానానికి ప్రయాణించవచ్చు లేదా మీ ప్రేమికుడిని ప్రత్యేక బహుమతితో ఆశ్చర్యపరచవచ్చు. భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధం పెరుగుతుంది. వైవాహిక ఆనందాన్ని పెంచుతుంది మరియు మీరు సంతోషంగా సమయాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది. కర్కాటక రాశి వారికి మే నెల మిశ్రమ నెలగా ఉంటుంది. ముఖ్యమైన పనుల విషయంలో మీరు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. మీ ప్రత్యర్థుల కుట్రల పట్ల జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు మరియు చిన్న ప్రయాణాలు రెండూ సాధ్యమే. ఆరోగ్య దృక్పథం నుండి నెల చివరిలో కొన్ని చిన్న సమస్యలు తలెత్తవచ్చు. శరీర నొప్పులు లేదా కాలానుగుణ అనారోగ్యాలు సాధ్యమే. కాబట్టి మీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోండి. డబ్బు వస్తుంది, కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. శుభకరమైన మరియు అవసరమైన విషయాలకు మాత్రమే మీ డబ్బును ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే తొందరపడకండి. మీ పెద్దలను సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. మీరు పనిలో పురోగతి సంకేతాలను చూస్తారు మరియు సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు కొత్త పరిచయాల నుండి ప్రయోజనం పొందే అవకాశముంది. ప్రేమ సంబంధాలలో సందేహాలను నివారించండి, ఎందుకంటే ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కొనసాగించండి మరియు మీ ప్రేమికుడిని విహారయాత్రకు తీసుకెళ్లండి. కుటుంబ ఉద్రిక్తతలు సంబంధంలో సమస్యలను కలిగిస్తాయి కాబట్టి భార్యాభర్తల మధ్య ఆనందం లేకపోవడం ఉండవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి మరియు ఓపికగా ఉండండి. కర్కాటక రాశి వారికి జూన్ 2026 సాధారణంగా సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి పనిని తెలివిగా చేపట్టండి మరియు తొందరపడకండి. సామాజిక కార్యకలాపాలపై మీ ఆసక్తి కొద్దిగా తగ్గవచ్చు. దాచిన శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు మీ అంతరంగిక ఆలోచనలను అందరితో పంచుకోకండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ముఖ్యం. నిర్వహించదగిన జీవనశైలిని నిర్వహించండి మరియు ఆహార కోరికలను నివారించండి. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఆర్థిక ఇబ్బందులు పెరగవచ్చు, కానీ స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. గతంలో ఉంచిన నిధులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు కొనసాగుతాయి. పనిలో పరిస్థితులు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. మీ ఉన్నతాధికారులతో సమన్వయాన్ని కొనసాగించండి మరియు పనిలో నిజాయితీగా పనిచేసేటప్పుడు మంచి ప్రవర్తనను కొనసాగించండి. సానుకూల వైఖరిని కొనసాగించడం వల్ల మీ సంబంధాలకు తీపి వస్తుంది.
మీ ప్రేమికుడిని బాగా చూసుకోండి మరియు అతని లేదా ఆమె భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య ఆనందం మరియు సహకారం పెరుగుతుంది. మీరు మీ కుటుంబం, పిల్లలు మరియు జీవిత భాగస్వామితో ఎక్కడికైనా బయటకు వెళ్ళవచ్చు. కర్కాటక రాశి వారికి జూలై 2026 సాధారణంగా మంచిది, కానీ ముఖ్యమైన పనుల బిజీ షెడ్యూల్ కారణంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీ పనులను అత్యంత జాగ్రత్తగా చేయండి మరియు తొందరపడకండి. మీరు సామాజిక రంగంలో కొత్త గుర్తింపు పొందుతారు. ఈ నెలలో ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు. పూజ మరియు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. పర్యాటక గమ్యస్థానానికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక విషయాలలో క్రమంగా పురోగతి ఉంటుంది. భౌతిక సౌకర్యాల కోసం ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. పనిలో కొనసాగుతున్న సమస్యలు తగ్గుతాయి మరియు సహోద్యోగుల సహకారం పెరుగుతుంది. వ్యాపారంలో పాల్గొన్నవారు అకస్మాత్తుగా గణనీయమైన లాభం పొందవచ్చు. వ్యక్తిగత ఆశయాలు ప్రేమ సంబంధాలలో సమస్యలను పెంచుతాయి. కాబట్టి మీరు మీ జ్ఞానం మరియు విచక్షణను ఉపయోగించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. వైవాహిక జీవితం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, ఎందుకంటే ఇతరుల నుండి అనవసరమైన జోక్యం సాధ్యమే. కాబట్టి మీ ఇద్దరి మధ్య మూడవ పక్షాలు రాకుండా ఉండండి. బలమైన సంబంధాన్ని కొనసాగించడానికి ఇది చాలా అవసరం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 2026 ఆగస్టు అనేది కర్కాటక రాశి వారికి ఒడిదుడుకుల నెల అని భావిస్తున్నారు. మీ పనిలో మీకు అడ్డంకులు మరియు అడ్డంకులు ఎదురుకావచ్చు. మీ ప్రత్యర్థులు కొంచెం కఠినంగా ప్రవర్తించవచ్చు, కాబట్టి సానుకూల ప్రవర్తనను కొనసాగించడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన విషయాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. నెలాఖరు నాటికి పరిస్థితులు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్న ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. శారీరక విశ్రాంతిపై దృష్టి పెట్టండి మరియు ఒత్తిడితో కూడిన పరిస్థితులను నివారించండి. ఆర్థిక మరియు మూలధన పెట్టుబడులకు సంబంధించి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ ఆర్థిక బడ్జెట్ను క్రమంలో ఉంచండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. పనిలో లేదా వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు శ్రద్ధగా మరియు శ్రద్ధగా పనిచేస్తారు. భవిష్యత్తులో ఓపిక ఖచ్చితంగా ఫలిస్తుంది. పనిలో మీ బాధ్యతలు మరియు విధులను మీరే నెరవేర్చడానికి ప్రయత్నించండి, ఎందుకంటే సహోద్యోగులపై ఎక్కువగా ఆధారపడటం భవిష్యత్తులో ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. ఈ నెలలో మీరు ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పును చూస్తారు. మీ భావాలను స్వచ్ఛంగా మరియు నిజాయితీగా ఉంచండి. మీ వివాహ జీవితంలో ఆనందం మరియు సామరస్యం పెరుగుతుంది మరియు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెల కొంచెం సవాలుగా ఉంటుంది. పనుల్లో ప్రాజెక్టులకు అంతరాయం కలగవచ్చు. ప్రత్యర్థులు అడ్డంకులు సృష్టిస్తారు, కాబట్టి మీ జ్ఞానం మరియు విచక్షణను ఉపయోగించండి. సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంతో కలిసి ఒక మతపరమైన ప్రదేశానికి వెళ్లడం కూడా సాధ్యమే. మీరు కండరాల నొప్పిని అనుభవించవచ్చు, కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఖాళీగా కూర్చోకుండా ఉండండి. కొంత కార్యకలాపాలతో బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. దానధర్మాలు మరియు మంచి పనులు కొనసాగించండి. ఆర్థిక విషయాలలో తెలివిగా పెట్టుబడి పెట్టండి, ఎందుకంటే ఇది అనవసరమైన ఖర్చులకు దారితీయవచ్చు. మీరు పాత ఆస్తిని విక్రయించడానికి ప్లాన్ చేయవచ్చు. కుటుంబంలో ఆస్తి వివాదముంటే అది ఇబ్బందులకు దారితీయవచ్చు. మీ కార్యాలయంలో మార్పులు సాధ్యమే. ఈ నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపాటు నిర్ణయాలను నివారించండి.
వ్యాపార రంగంలో పనిచేసేవారు అదనపు ప్రయత్నం నుండి ప్రయోజనం పొందుతారు. మీ ప్రేమ సంబంధాలలో ఇతరుల అనవసర జోక్యం వల్ల మీరు మరియు మీ భాగస్వామి కలత చెందుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. మీరు మీ భార్యను శృంగార విందుకు తీసుకెళ్లి ఆమెకు విలువైన బహుమతి ఇవ్వవచ్చు. కర్కాటక రాశి అక్టోబర్ 2026 కర్కాటక రాశి వారికి అక్టోబర్ మిశ్రమ నెల. కష్టపడి పనిచేసిన తర్వాత విజయం వస్తుంది. ప్రతిపక్షాలు చాలా రహస్యంగా మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ భావోద్వేగాలను సానుకూలంగా మార్చుకోండి. ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మరియు పెద్దల సలహా తీసుకోండి. చిన్న ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు. జలుబు సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అదనంగా, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు మళ్లీ తలెత్తవచ్చు. మీరు మీ ఆదాయ వనరులపై శ్రద్ధ వహించాలి, లేకుంటే మీ పేరుకుపోయిన సంపద తగ్గిపోవచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త చాలా అవసరం. కార్యాలయంలో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ సంయమనం మరియు ఓర్పుతో పనిచేయడం విజయానికి దారితీస్తుంది. వ్యక్తులచే తప్పుదారి పట్టకండి. కొత్త వ్యాపారాలలో పాల్గొన్నవారు మంచి లాభాలను చూడవచ్చు. ప్రేమ సంబంధాలు పెరుగుతాయి. పరస్పర ఆనందం మరియు సహకారం పెరుగుతాయి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. చిన్న విషయాలకు మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండవచ్చు, కాబట్టి మీ కుటుంబ విషయాలను మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. నవంబర్ 2026 కోసం కర్కాటక రాశి వార్షిక జాతకం. కర్కాటక రాశి వారికి నవంబర్ నెల సాధారణంగా ప్రయోజనకరంగా మరియు ప్రగతిశీలంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం మరియు ఖ్యాతి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి. మతపరమైన స్థలాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మానసికంగా మరియు శారీరకంగా బాగానే ఉంటారు. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరగవచ్చు. గతంలో నిల్వ చేసిన నిధులను పొందే అవకాశాలు ఉన్నాయి. మూలధన పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో, మీరు పాత ఆస్తిని అమ్మి కొత్తది కొనాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ కార్యాలయంలో పురోగతి సంకేతాలను చూస్తారు మరియు మంచి లాభాలను పొందుతారు. మీ ఉన్నతాధికారులు మీ పట్ల సానుకూలంగా ఉంటారు. మీరు వ్యాపారంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే, రాబోయే కాలం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాలను ఖచ్చితంగా పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఆకస్మిక ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సమస్యలను తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈ నెలలో వైవాహిక ఆనందం కొంతవరకు తగ్గవచ్చు. మీరు మీ భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య వాదనలకు దారితీయవచ్చు, కాబట్టి వాటిని నివారించడానికి ప్రయత్నించండి. డిసెంబర్ 2026 కోసం కర్కాటక రాశి వార్షిక జాతకం. కర్కాటక రాశి వారికి సంవత్సరం చివరి నెల సాధారణంగా ప్రయోజనకరంగా మరియు ప్రగతిశీలంగా ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన పని కోసం ప్రయాణించాల్సి రావచ్చు. పోరాటం తర్వాత, మీ పని విజయవంతమవుతుంది మరియు మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. మీరు సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇది నిస్సందేహంగా మీ కీర్తిని పెంచుతుంది. ఈ నెలలో, మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది మరియు మీ మనోధైర్యం పెరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి, మీరు అదనపు ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి. మీ ఆర్థిక బడ్జెట్ను క్రమబద్ధంగా ఉంచుకోండి మరియు తొందరపడి ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. పనిలో సమస్యలు తగ్గుతాయి మరియు సహోద్యోగులు మద్దతు ఇస్తారు.
మీరు వ్యాపారంలో ఉంటే ఈ నెలలో విదేశీ సంబంధాల నుండి మీరు గణనీయంగా ప్రయోజనం పొందవచ్చు. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ ప్రేమికుడు అపారమైన భావోద్వేగ మద్దతును చూపిస్తాడు. మీ సంబంధంలోకి ఉద్రిక్తత చొచ్చుకుపోనివ్వకండి. భార్యాభర్తల మధ్య ఆనందం పెరుగుతుంది మరియు మీ జీవిత భాగస్వామితో సామరస్యం అలాగే ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు వస్తాయి. మీరు ఒక శుభ కార్యక్రమాన్ని కూడా నిర్వహించవచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.